శ్రీమాత్రే నమః. ఒకసారి ఆలోచించారా, దేవుడు తాబేలు రూపంలో ఎందుకు అవతరించాడు? ఈరోజు ఎంతో పవిత్రమైన కూర్మ జయంతి. ఈ రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ధరించినటువంటి రోజు. సముద్ర మదనం సమయంలో దేవతలు అసురులు అమృతం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మందర పర్వతం మునిగిపోతుండగా దానిని నిలబెట్టడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు తాబేలు రూపం ధరించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ కూర్మావతారం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా స్థిరంగా ధైర్యంగా నిలబడితే విజయం మనదే అవుతుంది. ఈ పవిత్రమైన రోజున మనం కూడా ఆ శ్రీ కూర్మ నారాయణుని ప్రార్థించి ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులను పొందుదాం. ఇంకా సింపుల్ పూజా విధానం, కథ, ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు కూర్మ జయంతి పూజను ఎలా చేసుకోవాలో చూద్దాం. పూజను ప్రారంభించే ముందు తలస్నానం చేసి శుభ్రంగా పూజ గదినంతా శుభ్రం చేసుకోవాలి. దేవుడి ఫోటోలను గంధము, కుంకుమ, పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు సంకల్పం ఎలా చెప్పాలో చూద్దాం. మనసులో భక్తితో ఇలా అనుకోండి: ఈ పవిత్రమైన కూర్మ జయంతి రోజున నాకు, నా కుటుంబానికి ఆయురారోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించు తండ్రి అని కోరుకోండి. కూర్మ జయంతి ఈసారి శుక్రవారం పౌర్ణమితో కలిసి రావడం వల్ల స్వామివారితో పాటు అమ్మవారిని కూడా విశేషంగా పూజిస్తే రెట్టింపు ఫలితాలు మనకి లభిస్తాయి. ఈరోజు మన ఇంట్లో ఉన్న తాబేలును చందనము, కుంకుమ, పువ్వులతో అందంగా అలంకరించుకొని పూజా మందిరంలో పెట్టుకొని ఓం కూర్మాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు జపించుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మవారికి పుష్పాలను సమర్పిస్తూ అమ్మవారి 108 నామాలను చదువుకోవాలి. ఇవేమీ రాకపోతే సింపుల్గా ఓం శ్రీమాత్రే నమః అని భక్తితో 11 సార్లు మనం స్మరించుకున్నా సరిపోతుంది. ఇంకా ఈరోజు విశిష్టమైన రోజు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ధూపము, దీపము, నైవేద్యము సమర్పించుకోవాలి. ఈరోజు సాయంత్రం అమ్మవారికి పండ్లు, పాలు సమర్పించి వెన్నెల్లో లలిత అమ్మవారి సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి. చివరిగా హారతిచ్చి నమస్కారం చేసుకొని శ్రీ విష్ణు సహస్రనామం చదువుకున్నా విన్నా అంతే పుణ్యఫలం లభిస్తుంది. ఈ కూర్మ జయంతి యొక్క పూజ చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు మెల్లమెల్లగా తొలగిపోతాయి. మన మనస్సుకు శాంతి, స్థిరత్వం కలుగుతుంది. ఈ కూర్మ అవతారం ఇచ్చేటువంటి సందేశం ఇది. ఆర్థిక సమస్యలు తగ్గి ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం కూడా ఉంటుంది. మన కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ముఖ్యంగా మనలో ధైర్యం, సహనం పెరిగి మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కొనే శక్తి మనకి ఆ స్వామివారి ప్రసాదిస్తారు. మీరంతా కూడా ఈరోజు పూజ చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజ కురువిందమణి శ్రేణి కనత్కోటిరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ తలికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ